సుకుమార్ గారు మీరు సెకండ్ హాఫ్ అంతా 'పుష్పని' ఎవరైతే అసహ్యించుకుంటూ ఉంటారో, ఆ ఫ్యామిలీలోని ఒక అమ్మాయికి వచ్చిన కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, 'పుష్ప' ఎంతవరకు ఎళ్తాడనే దాని మీద తీశారు. అయితే ఈ లీడ్ మీరు ఒక పాత సినిమా 'ప్రభు' గారిది. ఆ సినిమా నుంచి మీరు తీసుకొని మీరు బాగా డెవలప్ చేశారు. అలానే మీరు 'రుద్రవీణ' సినిమా నుంచి క్లైమాక్స్‌లో ఉన్న లీడ్‌ని తీసుకొని డెవలప్ చేసున్నట్లయితే, ఈ అజయ్ గారు వచ్చేసి ఆ ఫ్యామిలీకి ఈ క్షమాపణ చెప్పే సీన్ ఏదైతే ఉందో, దాన్ని 4 గోడల మధ్య మీరు ముగించడం అనేది నాకు నచ్చలేదండి. 1000 మంది ముందు అవమానించి, ఒక ఇద్దరి ముందు నన్ను క్షమించు అని చెప్పేసి కాళ్ళ మీద పడితే సరిపోతుందా? అలా కాకుండా 'రుద్రవీణలో' ఎప్పుడు గూడా చిరంజీవి గారిని వాళ్ళ నాన్నగారు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని జెప్పి చెప్తూ ఉంటారు. లాస్ట్ క్లైమాక్స్‌లో తను చాలా గొప్పవాడు అవ్వటం చూసి ఆనందించడానికి వచ్చి ఆ స్టేజ్ ఎక్కి సూర్యం నా కొడుకు, సూర్యనారాయణమూర్తి తండ్రిని నేను, సూర్యనారాయణమూర్తి తండ్రిని నేను అని గర్వంగా చెప్తాడు. ఆ విధంగా మీరు ఆ లీడ్‌ని తీసుకొని డెవలప్ చేసున్నట్టే బాగుండేదండి. ఎలా అంటే ఆహ్, ఒక పెద్ద సభ జరుగుతా ఉంటుంది. 1,00,000 మంది ఉన్న సభ. ఆ సభలో 'పుష్ప' గారికి సన్మానం చేయాలని అనుకుంటారు. కానీ నెగెటివ్ అంటే 'పుష్ప' గారంటే పడని వాళ్ళొచ్చి అక్కడ గూడా ఆయన్ని అవమానించాలనుకుంటారు. 'పుష్ప' తన తండ్రి గారి పేరు జెప్పి, తన పేరు జెప్పి సభని ప్రసంగించాలని అంటారు. ఆ టైంలో అజయ్ గారు అక్కడే ఉండి పైకి వెళ్ళి ఇట్లా 'పుష్ప' అన్నని నేను పలానా ఫ్యామిలీ నుంచి వచ్చాను. అంటే ఈ సినిమా అంతా కూడా మీరు 'పుష్ప' గాడంటే బ్రాండు, ఇది నా బ్రాండు అని చెప్పుకుంటా వస్తారు. ఆ బ్రాండ్‌కి మీరు కరెక్ట్‌గా వాల్యూ ఈ ఇలా ఈ విధంగా చేసున్నట్టయితే వాల్యూ ఇచ్చిన వాళ్ళు అయ్యుండేవాళ్ళని నేను అనుకుంటున్నానండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. థాంక్ యూ సో మచ్.